క్వశ్చన్ ఏమన్నారా నాన్న, సండే అంట 845 పీపుల్ జూకి పోయినారంట. మండే రోజంట ఓన్లీ 169 పీపుల్ మాత్రమే జూకి పోయినారంట. వాట్ ఈస్ ది పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ పీపుల్ విజిటింగ్ ద జూ ఆన్ మండే? అంటే ఏమి, ఎంత పర్సెంట్ జనాలు తగ్గినారు మండే రోజున అని చెప్పి అడిగినాడు. ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉంటాయి నాన్న. ఏమనంటే పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్ అని రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. దీనికి ఏం చేయాలరా అంటే, పర్సంటేజ్ ఇంక్రీజ్ కావాలంటేనేమో వాడు ఇచ్చింటాడు కదా నా రెండు నంబర్లు, ఆ రెండు నంబర్లని మైనస్లు చేసి పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటేనేమో స్మాల్ నెంబర్ వేయాలి నా కింద వేసి ఇంటూ 100 చేయాలి. ఎందుకు? మనం పర్సంటేజ్ సింబల్ పెట్టాలంటే ఇంటూ 100, అదే పర్సంటేజ్ సింబల్ తీసేయాలంటే బై 100 చేయాలి. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ సింబల్ పెట్టాలి కాబట్టి మనం ఇంటూ 100 చేస్తాం. అదే పర్సంటేజ్ డిక్రీజ్ అంటేనేమో ఏం చేయాలి నాన్న అంటే మైనస్ చేయాలి నాన్న. సేమ్ వాడు ఇచ్చిన రెండు నంబర్లని మైనస్ చేయాలి, చేసి డివైడెడ్ బై డిక్రీజ్ అన్నాడు కాబట్టి బిగ్ నంబర్ నాన్న కింద వాడు ఇచ్చిన రెండు నంబర్లలో ఏదైతే బిగ్ నంబర్ ఉంటుందో అది బిగ్ నంబర్ వేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 100 పెట్టాలి. ఎందుకు? పర్సంటేజ్ సింబల్ పెట్టాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఇది నాన్న పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం అడిగినాడు మా అంటే వాట్ ఈస్ ది పర్సంటేజ్ డిక్రీజ్ అని చెప్పి అడిగినాడు. పర్సంటేజ్ డిక్రీజ్ అంటే ఏం చేయాలి నాన్న? సేమ్ ఫస్ట్ వాడు సండే రోజున ఎంతమంది అన్నాడు? 845 పీపుల్ అన్నాడు. మండే రోజున ఎంతమంది అన్నాడు? 169 పీపుల్ అన్నాడు. ఇప్పుడు పర్సంటేజ్ డిక్రీజ్ కదా, మైనస్ చేయాల. దేని నాన్న? 845ని 169ని మైనస్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది మా? అవి రెండు మైనస్ చేసుకుంటే మనకు 676 వస్తుంది నాన్న. ఇవి రెండు మైనస్ చేయాలి. చేసుకున్న తర్వాత 676 వస్తుందా? ఇప్పుడు ఈ 676 డివైడెడ్ బై ఏమడిగినాడు మా వాడు? పర్సంటేజ్ డిక్రీజ్ అన్నాడు. పర్సంటేజ్ డిక్రీజ్కి ఫార్ములా ఏమన్నా? మైనస్ చేసి ఈ రెండు నంబర్లలో ఏదైతే బిగ్ నంబర్ ఉంటుందో ఆ బిగ్ నంబర్తో డివిజన్ చేయాలి. ఏది నాన్న బిగ్? రెండిట్లో 845 చేసి పర్సంటేజ్ సింబల్ పెట్టాలా కాబట్టి ఇంటూ 100 రాయాలి నాన్న. ఇప్పుడు ఏం చేస్తాం? క్యాన్సిలేషన్ చేద్దాం. 5 టేబుల్తో కొడదామా? 5 1s 5, 8లో 5 పోతే నాన్న 3, 5 6 30, 4 5 9s 45, 45 పోయిందా? నెక్స్ట్ 5 2s 10, పక్కనున్నది 0 అట్లే పెట్టుకుంటాము. నెక్స్ట్ 13 టేబుల్లో కొడదామా నాన్న? 13 5s 65. ఈ టోటల్ 67లో 65 పోతే ఎంత నాన్న? 2. మళ్ళా ఇది ఇప్పుడు 26 కదా, 13 2s 26. 13 స్క్వేర్ నాన్న, ఈ నంబర్ స్క్వేర్ 13 స్క్వేర్ ఎంత? 169. అంటే ఏం చేయాలి? ఇప్పుడు 13 టైమ్స్ కొట్టేస్తాం. మళ్ళీ ఇంకా ఏమున్నాయి నాన్న క్యాన్సిలేషన్? 13 1s 13 4s. ఇంకా రిమైనింగ్ ఇప్పుడు మిగిలింది ఏమ్మా? 4 into 20 అంటే 80%. అర్థమైందా నాన్న? ఈ పర్సంటేజ్ సింబల్ మనం పెడతాం కాబట్టి ఇక్కడ ఏం చేసుకున్నాము? ఇంటూ 100 వేసుకున్నాము. ఇది నాన్న. అప్పుడు ఎంత పర్సెంట్ వాడు డిక్రీజ్ అంటే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయినట్లు? 80% డిక్రీజ్ అయినారంట సండే నుంచి మండే కంపారిజన్ చేసినప్పుడు. ఇది నాన్న కాన్సెప్ట్.